రోమాపత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, ప్రభువు తన మాట సమాప్తము చేసి, ఎంత బాగుంటుందంటే బైబిల్లోను, సమాప్తం చేసి, చేస్తాను అంటలేదు, సమాప్తం చేసి. ఎంత క్లియరెన్స్గా ఉంటే, నీకున్న సమస్యను సమాధి చేసి అన్న, సమాప్తం చేసి అన్న, క్లోజ్, ది ఎండ్ అని రాస్తాం ఎగ్జామ్ పేపర్లో. ది ఎండ్ అని రాసాక నువ్వేం రాసినా కూడా ఇంకేం చల్లదు కదా. మాస్టర్ ఏం చేస్తాడు, ది ఎండ్ అని రాసి గీత కొట్టి మధ్యలో సున్న పెట్టి మళ్ళీ గీత కొట్టమంటాడు, అంటే అయిపోయింది, ఇంకేమీ లేదని చెప్పేసి. అలాగే దేవుడి నుంచి సమాప్తం చేసి, హల్లెలూయా, ఆయన చేయవలసిన సమాప్తం చేసేసాడు. సమాప్తం, ఎండ్. ఎక్కడ చదివినాక ఇది కనబడుతుంటుంది బైబిల్లో. దేవుడు చేయవలసింది ఏమీ లేదనేటువంటి భావన మరి అనేక మందిలో కలిగించాలని నేను ఆశపడుతుంటాను. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, ఎక్కడ చూసిన ఇదే సమాప్తం అంట. ఎంత క్లియరెన్స్కి ఇక్కడ ఉంటే మళ్ళీ మనం ఏం చేస్తుంటుంటాం, ఎప్పుడవుతుందో. అక్కడేమో సమాప్తం అని ఉంటే మళ్ళీ ఎప్పుడవుతుందో, ఎప్పుడు జరుగుతుందో అనేటువంటి ఆలోచనలతో మనం జీవిస్తూ ఉంటుంటాం. కాబట్టి ఇక్కడ గమనించాలి, చాలా అద్భుతమైనటువంటి మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ వచనం చూడండి, 30-31 వచనాలు మనం చూసినట్లయితే, మనమేమందు నీతిని వెంటాడనటువంటి అన్యజనుడు, నీతిని వెంటాడలేదు వాళ్ళు, వెంటాడనటువంటి అన్యజనుడు నీతిని అనగా విశ్వాస మూలమైనటువంటి నీతిని పొందారు. గమనించాలి, విశ్వాసాన్ని వెంటాడలేదు, ఏమీ చేయలేదు వాళ్ళు. నీతిగా జీవించాలి, అబద్ధాలు ఆడకూడదు, తప్పు అలాంటిది ఏం చేయలేదు వాళ్ళు. నీతిని ఏం వెంటాడలేదు వాళ్ళు. నీతిగా జీవించాలని చెప్పి వాళ్ళు ఏమి వాళ్ళ నిష్టగా చేయలేదు. నీతిని వెంటాడనటువంటి అన్యజనుడు, ఎంత స్పష్టంగా ఉంచండి, ఇది అర్థం చేసుకోవాలి మనంతా కూడా. నీతిని వెంటాడనటువంటి అన్యజనుడు నీతిని అనగా విశ్వాస మూలమైనటువంటి నీతిని పొందారు. ఇదేంటి, ఎలా పొందారు చూద్దాం. అయితే ఇజ్రాయేలీలు నీతి కారణమైనటువంటి నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. అర్థమైందో లేదు మీకు ఈ విషయం? అర్థమైతే సూపర్ అనమాట, మైండ్ బ్లోయింగ్. ఇక్కడ విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక కోటీశ్వరుడు కుమారుడు ఉన్నాడు. ఆయన ఎంతో పెట్టుబడి పెట్టి కొన్ని కోట్లు సంపాదించాలని పెట్టి లాస్ అయిపోయాడు, నష్టపోయాడు. అదే ఊరిలో ఒక అమ్మాయి ఉంది. వాళ్ళకి డబ్బు మీద ఆశ లేదు, ఎందుకంటే పేదరికం, సంపాదించలేరు. ఆమె ఏ విధమైన ఆశలు కూడా లేవు. కానీ చాలా అందంగా ఉంది, నీతిగా ఉంది. నీతి అంటే భక్తిగా, శ్రద్ధగా బాగున్నది, అంతే. డబ్బు మీద ఆశ ఏమి లేదు. కానీ ఒకానొక రోజున ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ కోటీశ్వరుడు యొక్క మనసు ఆమె మీదకి వెళ్ళింది. ఆమె నచ్చింది, ఆమె యొక్క క్యారెక్టర్ నచ్చింది. ఎప్పుడైతే ఆమె నచ్చిందో, ఆమె యొక్క పద్ధతి నచ్చిందో, ఆమెకున్న బ్యాక్గ్రౌండ్ ఆమెకి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. వెంటనే ఆమెని వివాహం చేసుకోవడం జరిగింది. గమనించాలి, ఆమె కష్టపడి కూలి పని చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, కూలి పని చేసినా కూడా సంపాదించలేదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి, ఆమె ఆ పేదరాలు ఈ యొక్క కోటీశ్వరుని పెళ్లి చేసుకున్నదో, ఆటోమేటిక్గా కోటీశ్వరాలు అయిపోయింది. ధనము సంపాదించాలని ఆశలేనటువంటి ఆమె, ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి, ఏంటంటే నీతిని వెంటాడనటువంటి అన్యులు, నీతిని అంటే ధనాన్ని వెంటాడనటువంటి ఆమె ఏం చేసిందంట, విశ్వాస మూలమైన నీతిని పొందింది. ఆ యొక్క అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందేసింది. ఎలాగా? కష్టపడ్డదా? లేదు. శ్రమ పడ్డదా? లేదు. ఆశపడ్డదా? లేదు. ఏమీ లేదు. ఎలా పొందేసిందంట, నేను పెళ్లి చేసుకుంటాను అని అని అన్నాడు. ఈమెం చేసింది, ఎస్, యాక్సెప్ట్ చేసింది, అంగీకరించింది, ఇష్టపడ్డది, అంతే, పెళ్లి చేసుకుంది. ఎప్పుడైతే పెళ్ళి అయిందో ఆటోమేటిక్గా ఆయన యొక్క ఆస్తి, ఆయన యొక్క అంతస్తు అంతా కూడా ఈమెకి వారసురాలుగా ఈమె అయిపోయింది అనమాట. అంటే భర్తదంతా ఈమెదే కదా, ఆటోమేటిక్గా ఈవిడ ఏమైంది, స్టేటస్ మారిపోయింది. అలాగే అన్యులు వాళ్ళు ఏమీ కష్టపడ్డది లేదు, ఏమీ లేదు. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే అంగీకరించారో అప్పుడు వాళ్ళు కోటీశ్వరాలు అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేలీలంట నీతి కారణమైనటువంటి నియమాన్ని వెంటాడి, అంటే ఏదైతే మనకి నీతో దాన్ని వెంటాడి నీతిగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, ముసుగేసుకోవాలి, అబ్బో ఎంతో నిష్ట. కానీ వాళ్ళు ఏం చేస్తారంట, ఆ నియమను అందుకోలేకపోయారు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఈ రోజున క్రైస్తవులకి ఇది బాగా అప్లై అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవులు అంతా కూడా వడపోస్తుంటారు అనమాట. నేను అంటాను, వంకాయలమ్మకు ఉన్నవాళ్ళు, వంకాయలు కొనేటువంటి ఇళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఉంటే అందరూ బాగుపడిపోతారు సమాజం అంతా. వింటున్నారా?
వంకాయలు కొనే ఇళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఉంటే సమాజం అంతా కూడా బాగుపడిపోతుంది. ఏంటి ఆ జ్ఞానం అంటే, ఏ చదువు లేకపోయినా కూడా అట్లా వంకాయలు వెళ్తుంటే బ్రింజల్ అర్థమవుతుందా, వంకాయలు అమ్ముకునేటువంటి వ్యక్తి వెళ్తుంటే ఇది ఈ యొక్క ఇళ్ళలో ఏం చేస్తుంది, హలో ఆగండి అని చెప్పి వెళ్ళేసేసి గబగబాను పొయ్యి మీద అన్నం ఉంటుంది, గబగబా వెళ్ళేసేసి ఆ చిన్న బ్యాగ్ పట్టుకెళ్ళి ఏం చేస్తుంది, ఆడి దగ్గర ఉన్న చిన్న టబ్బు తీసుకుని గబగబ వంకాయలు అందులో వేసుకుని తుయ్యి ఎంత అర కేజీ కూర్చేస్తుంది. అంతేనా? అంతేగాని ఎప్పుడన్నా ఏంటి పుచ్చంకాయలు ఏంటి, ఇవన్నీ పుచ్చంకాయలు ఏంటి, పుచ్చంకాయలు ఎందుకు అమ్ముతున్నాడు, ఈ పుచ్చంకాయలు నీ దగ్గర ఎప్పుడన్నా ఏ ఇళ్ళాలన్నా అడుగుతుందా? మోస్ట్ 99%, 100% కూడా ఎప్పుడు కూడా ఏ ఇళ్ళాలో కూడా అడగదు. ఆ కూరగాయలు అమ్మేటువంటి వాడిలో ఉన్నటువంటి ఆ లోపాన్ని ఎప్పుడు ఎత్తి చూపించదు. ఆమెకి ఏం కావాలి, మంచి కావాలి, ఆమెకు కావాల్సిన అక్కడ ఉన్నాయా తీసుకుంటుంది, వచ్చేస్తుంది, వండుకుంటుంది, తింటుంది, అయిపోయింది, తన కుటుంబ సభ్యులందరికీ ఆడుతుంది. ఈ జ్ఞానం ఉంటే ఈ రోజున సమాజం అంతా కూడా బాగుపడుతుంది. కానీ అది లేదు మనకి. ఈ రోజున ఏం చేస్తాం, ఏంది వంకాయలేంటి, ఎన్ని రోజులు బట్టి ఇవి ఒడిలిపోయేంటి, ఇవన్నీ పుచ్చేంటి, కొనేది ఉండదు వీడు. ఇటువంటి వ్యక్తులు కొనరు, వాళ్ళు కొనరు తినరు, వింటున్నారా? వాళ్ళు కొనరు తినరు, వాడిని అమ్ముకొనేవారు. చూసారా? అలాగే ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ దేవుని వాక్యాన్ని బోధించరు, వాళ్ళ ప్రసంగాలు చేయరు. మీరు ఈరోజు చూడండి, ఎక్కడన్నా సరే విమర్శించే వాళ్ళు ఎప్పుడన్నా ప్రసంగాలు చేస్తారా? చేయరు, ప్రసంగాలు ఉండవు. ఎవరైతే ప్రసంగాలు చేస్తారో వాళ్ళలో ఏదైతే లోపం ఉందో, మనుషులు అన్నకు లోపాలు ఉంటాయి కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని దేవుడే చెప్తున్నాడు. అందరూ ఇక్కడ ప్రతి మనిషిలో తెలుసు తెలియకో ఏదో విధంగా ఏదో మాట. ఇప్పుడు నేను రెఫరెన్సు దానిలో పోయి దావీదు అనొచ్చు, లేకపోతే ఏదో చిన్న చిన్న అటు ఇటు వెళ్ళిపోతుంటాయి మాటలు కొన్నిసార్లు తెలుసో తెలియకో. ఇదిగో ఇక్కడ దాన్ని ఆపి ఇలా చూపించి చేస్తే ఇక్కడ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, విన్నటువంటి వాళ్ళకి తెలుసు ఏ ఇంటెన్షన్ తోటి వాక్యం వెళ్తుంది అన్నటువంటి వాళ్ళకి తెలుసు. వాళ్ళు అర్థం చేసుకున్నారు, బలపడిపోతున్నారు, వాళ్ళు అద్భుతాలు పొందుకుంటున్నారు, దేవుని సందులో చక్కగా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వంకాయలు కొనుక్కునేటువంటి ఇళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఉంటే సమాజం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంటే ఏంటి, ప్రతి వ్యక్తిలో మంచి తీసేసుకోండి. మీరు ఎంత మంచి ఉందో అంత మంచి తీసుకోండి. నేను నచ్చలేదు వదిలేసి వచ్చేసేయండి, అయిపోయింది. మీకు ఆ పాస్టర్ గారు నచ్చలేదా, ఆ సంఘాన్ని వదిలేసేసేయండి, ఆ పాస్టర్ గారిని వదిలేసేయండి. ఇంకెప్పుడు ఆయన గురించి మాట్లాడొద్దు, ఆయన గురించి చెడుగా మాట్లాడొద్దు. అర్థమైందా? కాబట్టి నీకు నచ్చని వచ్చు ఏదైనా ఉందనుకోండి. ఇప్పుడు నువ్వు ఏమంటారు ఒక హోటల్లోకి వెళ్ళావు, అక్కడ బిర్యానీ తిన్నావు, అస్సలు నచ్చలేదు నీకు, చండాలంగా ఉంది. ఏం చేస్తావు? తప్పదు, బిల్లు కట్టేస్తావు, వచ్చేస్తావు, బయటకు వచ్చేసేసి అక్కడ ఒక బోర్డు పెట్టుకుని ఈ హోటల్లో బిర్యానీ అసలే బాగలేదు అని చెప్పి డ్యూటీ చేస్తావు రోడ్డు మీద నుంచి. ఏం చేస్తావు? వచ్చేస్తావు, నీ పని నువ్వు చేసుకుంటావు, ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్ళావు, అయిపోయింది. ఆ మాత్రం జ్ఞానం లేదా? కానీ ఈ రోజున అట్లా కాదు. ఉంటాయి బైబిల్లో కొన్ని వాక్యాలు, బుద్ధి చెప్పుటి యందు ఖండించుటి యందు. అదొక్కడే తీసుకుంటున్నావే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. హంసకున్న జ్ఞానం ఉంటే మంచినీరు చెడును పాలు నీళ్ళు కలిపి పెడితే పాలు మాత్రమే తాగేసి నీళ్ళు విడిచిపెట్టేస్తుందంట హంస. ఆ జ్ఞానం మనకెందుకు రావట్లేదు? కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఎందుకంటే నా మనసు ఎప్పుడు కూడా చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, అస్సలు ఆయన ఎలాగో తెలుసా, ఈయన ఎలాగో తెలుసా. మనకి ఎందుకంటే ఎలాగైతేని మన పని అది కాదు. ఓకేలా ఆయన నేను ఎప్పుడు చెప్తాను అనమాట, ఎవరన్నా నా గురించి ఒక వ్యక్తి గురించి చెప్తుంటే నేను వెంటనే ఆ వ్యక్తిలో ఉన్న మంచి విషయాలు చెప్తుంటాను. ఇదిగో ఈ మంచి చేశాడు కదా, మరి ఎందుకు గుర్తు రాలేదు? ఆయన వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారమా? మరి ఇదిగో ఈ సమయంలో ఇంత సాయం చేశాడు కదా, ఇంత హెల్ప్ చేశాడు కదా, ఇంత సపోర్ట్ చేశాడు కదా, ఇంతమందికి ఇది చేశాడు కదా, మీరు ఎందుకు కనపడలేదు? ఓహో, మీరు చెడ్డను మాత్రమే గ్రహిస్తారా, మంచిని గ్రహించరా? ఇట్లాగా నేను చాలామంది విషయాల్లో అంటే చెడ్డ అనేటువంటిది నాకు ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి చెడినప్పుడు నీ మనసు అంతా బరువెక్కుతుంది, చేదెక్కుతుంది, కోపం వస్తుంది కదా. అది ఒక వ్యక్తి గురించి మంచి వింటే హ్యాపీ అనిపిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మంచి వినండి, మంచి మాట్లాడండి, మంచిగా ఉంటుంది, ఆరోగ్యదాయకం, అది ఆరోగ్యదాయకమైన మాటలు. కాబట్టి ఇక్కడ వీళ్ళేంటి, నీతిమంతులుగా ఉన్నట్టు నటించి నీతిని వెంటాడి నీతిని పొందుకోలేకపోయారంట. కానీ అన్యులు మాత్రం నీతి కొరకు కష్టపడ్డది లేదు, విశ్వాస మూలమైనటువంటి నీతి ఇక్కడ గమనించాలి. విశ్వాస మూలమైన నీతిని పొందారు. విశ్వాస మూలమైన నీతి అంటే ఏంటి? కష్టపడితే వచ్చేటువంటిది కాదు, నువ్వు నీతిగా జీవింతే వచ్చేటువంటిది కాదు.
విశ్వాసం అంటే నమ్మటం, నమ్మితే చాలు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు రక్షణ. ఎంత బాగా పాడతామా? నమ్మితే చాలు అంట, నమ్మితే చాలు, కేవలం నమ్మితే చాలు. హల్లెలూయా. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిపోతున్నాడు నమ్మటం వల్ల. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారలారా, కష్టపడితే సంపాదించే వచ్చేటువంటిది కాదు, రక్షణ అసలే కష్టపడితే వచ్చేటువంటిది కాదు. అలాగని చెప్పి ఉచితంగా వచ్చిందని చెప్పి ఇష్టానుసారం ఉండేటువంటిది కాదు. ఉచితంగా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఇచ్చారు, యాపిల్ ల్యాప్టాప్ ఇచ్చారు, ఉచితంగా వచ్చిందని చెప్పేసి దీన్ని ఇష్టానుసారంగా వాడిస్తే 2 రోజులకే పోతుంది. దాని ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా భద్రంగా నెమ్మదిగా తీసుకుంటాను, నెమ్మదిగా పెట్టుకుంటాను, రోజు క్లీన్ చేసుకుంటాను, రోజు దాంట్లో వేస్ట్ ఫైళ్ళన్నీ డిలీట్ చేస్తాను, స్క్రీన్ అన్ని నీట్గా పెట్టుకుంటాను, లేకపోతే డస్ట్ పడితే నేను కనపడను. మీకు ఇంత నీట్గా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. దేవుడు ఎవరినో ప్రేరేపించాడు, ఊరికినిచ్చారు. నేను కష్టపడ్డది ఏమీ లేదు. దేవుడు నన్ను ప్రేమించి నేను చేస్తున్న పని నచ్చింది, 10 మందికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఎవరినో ప్రేమించాడు దేవుడు, ఎవరినో ప్రేరేపించాడు. వాళ్ళు వచ్చి ఇది నాకు ఇచ్చారు, ఫ్రీగా వచ్చింది, ఇది పోతే ఇంకోటి అని నేను నెగ్లిజెన్స్ కొన్నాను అనుకో, ఉన్నది కూడా పోతుంది, ఏముండదు ఇంకా. అర్థమవుతుందా? నమ్మకమైన వారికి దేవుళ్ళు మెండుకుంటాయి. ఈ విషయం నువ్వు నమ్మకంగా ఉంటే ఇంకోటి ఇస్తాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, నేను గమనించాలి, నేను ఏదో ప్రసంగాలు మాత్రమే చెప్పట్లేదు మీకు అందరికీ. జీవిత విధానం ఎట్లా ఉండాలి, మన ఆలోచన విధానం ఎట్లా ఉండాలి, సమాజాన్ని ఎలా జీవించాలి, మనుషుల పట్ల ఎలాగా మనం ఉండాలి, ఎదుటివారిలోంచి మనం ఏం తీసుకోవాలి, ఎదుటివారిలో మనం ఏం గ్రహించాలి, ఎదుటివారితో మన యొక్క బిహేవియర్ ఎలాగ ఉండాలి, ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నా అనుభవాల్లో నుంచి, నేను జీవిస్తున్న జీవన విధానంలో నుంచి అనేకమైన విషయాలు చెప్తుంటే కొన్ని ఎంతో లక్షల మంది బలపరచబడుతున్నారు, వారి జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను మాట్లాడితే అందరూ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి వారు చదువుకునే రోజుల్లో కానీ నా మాట విధానం చూసి, పక్కా పల్లెటూరు లాంగ్వేజ్ కాబట్టి చాలా ఇబ్బంది పడేవారు, అర్థమయ్యేది కాదు, నవ్వుకునేటువంటి వారు. కానీ ఈ రోజుని చూసినట్లయితే అసలు దేవుడు ఎంత గొప్పోడు అంటే నిజంగానో ఆశపడుతున్నారు చాలామంది, వెయిట్ చేస్తూ ఉన్నారు, బ్రదర్ ఇంకా లైవ్ రావట్లేదు అని చెప్పి. ఎవరో ఒక సిస్టర్ సాక్ష్యం చెప్పింది కదా, అసలు అని చెప్పే మాటలు వింటేనే బంగారం మీద ఆశపోయిందంట. ఆడవాళ్ళకి బంగారం మీద ఆశపోవటం అంటే అది మామూలు విషయమా? అసలు బంగారం లేకపోతే ఉండలేరు వాళ్ళు. కానీ బంగారం పోతుందని తెలిసినా కూడా పోతే పోనే, నువ్వు ఎప్పుడైతే తెగింపు నీకు వచ్చిందో నీ వెంట పడుతుంది అది. హల్లెలూయా. నువ్వు నిజంగా ఎప్పుడైతే తెగింపు నీకు వచ్చిందో నీ వెంట పడుతుంది. ఆ బంగారం అవ్వచ్చు, ఆ మనుషులు అవ్వచ్చు, ఏదైనా సరే. అందుకే నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తుంటారు, అన్న మ్యాచ్ వచ్చిందన్న, నచ్చాడన్న అబ్బాయి, కానీ నేను నచ్చలేదని వెళ్ళిపోయారన్న. మరి ఏంటమ్మా, చాలా బాధ అనిపిస్తుంది అన్న, చాలా సంబంధాలు ఎట్లాగా. నువ్వేం చేస్తే పోతే పోనే, మనం అంటే నచ్చడు మనకెందుకు, మనల్ని నచ్చేవాడు, మనల్ని మెచ్చేవాడు, మనం ఇష్టపడ్డవాడు మనకు రావాలి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలా వదిలిపెడతావో వెంటనే మళ్ళీ వాళ్ళు కాల్ చేసి వచ్చి పెళ్లి చేసుకుంటారు. అది ఫార్ములా. హల్లెలూయా. మీరు ఫాలో అవ్వండి. యవనస్తులారా, పెళ్లి కానటువంటి వారులారా, ఉద్యోగాలు లేనటువంటి వారులారా, గర్భఫలాలు లేనటువంటి వారులారా, ఏదైనా సరే నా యేసే నా మేలుక చేశాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గంతులేయండి. సక్సెస్ అయిందా? గంతులేయండి. ఫెయిల్ అయ్యారా? 10 సార్లు గంతులేయండి. హల్లెలూయా. సక్సెస్ అయితే 1000 స్తుతులు, ఫెయిల్ అయితే 10,000 స్తుతులు చెప్పండి. సైతాన్ కూడా ముందే చేసేస్తాడు మీకు. ఎందుకంటే 10,000 స్తుతులు దేవుడు చెప్తే దేవుడికి మహిమ వస్తాడుకో, ఇష్టం ఉండదు అసలు. కాబట్టి దేవుడికి మహిమ రానటువంటి ఏదో చూసి అది చేసేస్తాడు. ఏమి లేదు, నీ సక్సెస్కి ఆటంకం సైతాన్ గడే. వాడు ఆటంకపరచకపోతే నీ ప్రతి సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. బలపరచబడుతున్నారా? కాబట్టి వీళ్ళు చూడండి, విశ్వాస మూలమైన నీతిని పొందారంట. అంటే నమ్మితే చాలు నీతిమంతులుగా తీర్చబడిపోయారు, నీతిమంతులు అయిపోయారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు నీతి కారణమైనటువంటి నియమాన్ని వెంబడించినను, వెంటాడినా కూడా ఆ నియమం అందుకోలేకపోయారంట. చూసారా? నేను నీతిగా ఉంటాను, బూతులు తిట్టను, మోసం చేయను, ఎవరినేమన్ను, అట్లా స్టాచ్యూ లాగా ఉన్నారు. ఏం పొందుకోలేకపోయారు. అన్యులు అన్యాయం చేస్తారు, మోసం చేస్తారు, దోషం చేస్తారు, తిట్టారు, కొట్టారు, మర్డర్లు, మానభంగాలు అన్నీ చేస్తారు. కానీ అయ్యో మనం చేసిందంతా తప్పే, మనం నీతిమంతులు అయ్యే అవకాశం లేదు,
కానీ ఏసే నమ్ముకుంటూ అవుతారంట అని చెప్పి ఏం చేశారు? ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా అని చెప్పి దేవుడిని నమ్మేసుకున్నారు, విశ్వసించేశారు. విశ్వాసం మూలంగా నీతిమంతులు వీళ్ళు అయిపోయారు. నీతికి కారణమైన నియమాలు వెంటాడి వీళ్ళు నీతిని అందుకోలేకపోయారంట. హల్లెలూయా. వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగానైనట్లు దానిని వెంటాడారు. వీళ్ళపో నమ్మరా ఇజ్రాయేలీలు? నమ్మలేదంటే విశ్వాసంతో రాదు, లేదు ఉన్నట్టు పలికి ఎక్కడవుతుంది? నువ్వు కష్టపడాలి. అప్పు ఉంది, థ్యాంక్ యూ చేసి అప్పు లేకుండా చేసినందుకు ఎక్కడవుతుంది? అది తప్పుడు పద్ధతి. నమ్మకం చెప్పారు మీకు, చాలామంది చెప్తారు మీకు. మరి ఏం చేయాలి? కష్టపడాలి, నువ్వు పని చేయాలి, సంపాదించాలి, అప్పు తీర్చాలి. అది ఫార్ములా. ఇది ఇక్కడ ఉంది, వినండి జాగ్రత్త. ఇశ్రాయేలీయులు చెప్తున్నారు. అది ఏం చేస్తారంటే వాళ్ళు, వారు విశ్వాస మూలంగా కాక అంటే ఏంటి? నమ్మట్లేదు వాళ్ళు. నమ్మకం మానేసి ఏం చేశారంట? క్రియల మూలంగా. క్రియ అంటే పని, నువ్వు పని చేయాలి, కష్టపడాలి, వ్యాపారం చేయాలి, డే అండ్ నైట్ కష్టపడాలి, ఆ డబ్బులు వచ్చాక అవన్నీ పెట్టి అప్పు తీర్చుకోవాలి, లేకపోతే ఇది చేయాలి. అంతేగాని ఏసే నీకు వందనాలు నువ్వు ఇచ్చేసావు, ఎందుకు ఇచ్చేస్తాడు నీకు? కష్టపడకుండా ఏది వస్తుంది నీకు? ఇట్లాగా చాలామంది చెప్తూ ఉంటుంటారు మీకు. చాయిస్ ఈజ్ యువర్స్. నేనేం చేయలేను దీంట్లో. 2 ఆప్షన్స్ ఉంటాయి ప్రతిదానికి. ఒకటి, తన ప్రియులు నిద్రించుచుండగానే వారికి ఇస్తున్నాడంట. విశ్వాసం మూలంగా నమ్ముడు నీవు అలాంటి మౌనికి సమస్తం సాధ్యమని వేసే చెప్పాడు. నేను నమ్మేశాను. ఫర్ ఎగ్జాంపుల్, గత ఆల్ నైట్లో వెనకాల 2 బాక్సులు కావాలి, 2 స్పీకర్లు కావాలి. కొనాలంటే దగ్గర 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు నేను సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? నాకు వచ్చే జీతంలోని ఒక రోజుకి లేకపోతే ఒక నెలకు 10,000 తీసిన, గమనించాలి, నెలకు 10,000 తీసిన 10 నెలలకి ₹1,00,000 అవుతుంది. అంటే 2 సంవత్సరాలు కష్టపడి, అతి కష్టం మీద, చాలా కష్టం మీద దాసినా కూడా అక్కడికి తక్కువ అవుతుంది. ఏంటి అది? నా క్రియల మూలంగా నేను చేసి ఎలాగైనా కష్టపడి దాన్ని కొనాలంటే. అలా కాకుండా నా దగ్గర ఏముంది? జీరో. నేనేమి హీరోని కాదు, జీరోని. నా వల్ల అయితే ఏం కాదు. కానీ నువ్వు చెప్తున్నావు, నమ్ముడి నీ వల్ల అయితే నమ్మోనికి సమస్య సాధ్యమైన కదా. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. థ్యాంక్ యూ జీసస్, నువ్వు ఇచ్చినందుకు వందనాలు. అంతే. నేను ఒరిజినల్గా ప్రూఫ్ చెప్తున్నాను మీకు. విశ్వాసానికి నీవు కష్టపడే సాధించేదానికి చెప్తూ ఉన్నాను. ఎలాగైనా సరే నా భర్త నేను మార్చుకుంటాను, నా భర్తను నేను అని చెప్పి నువ్వు ఏండి మీరు ఎలా కాదు, అలా కాదు, ఇలా కాదు. ఎన్ని సంవత్సరాలు కష్టపడండి, ఇంత మార్పు తీసుకురాలేరు. కానీ మీరేం చేస్తారు? నా భర్తను మార్చడం నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా, నా భర్త జీవితంలో మంచి మార్పునిచ్చావు, ప్రేమగల హృదయం ఇచ్చావు. నేను అప్పిచ్చినటువంటి వారు ఎన్నిసార్లు నేను ఇవ్వట్లేదు, ఎవరల్లో. మరి ఏం చేయాలి? యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా, వారి జీవితంలో నువ్వు కార్యం చేస్తావు, వారికి ఇచ్చే సామర్థ్యం ఇచ్చావు, వారికి ప్రేమగల మనసు ఇచ్చావు. ఇవన్నీ చేసినటువంటి వారి జీవితాల్లో జరిగిన సాక్ష్యం మీరు విన్నారు. ఎన్ని సంవత్సరాలు అడిగినా ఇవ్వనటువంటి వారు ఇంటికి వచ్చి ఇచ్చేసారంట. ఎన్ని సంవత్సరాలు బట్టి భర్తను మార్చాలని ట్రై చేసి మార్చు దేవా, చేయి దేవా, ఈ దేవా అని ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని ప్రార్థన చేసినా మారినటువంటి వారు ఇంకా వాళ్ళు చెప్పడం మానేసి, మాట్లాడటం మానేసేసి, ఇంక ఇది అవ్వదని చెప్పి వదిలేసేసి మోకరించి ప్రార్థన చేసి థ్యాంక్ యూ లార్డ్, వందనాలు యేసయ్య అయిపోయింది. మరి ఇప్పుడు ఏంటంటారు? క్రియల ద్వారా సాధించింది ఇక్కడ అదే ఉంది చూడండి. వాళ్ళ నుంచి విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగా గైకున్నట్లు దానిని వెంటాడారు కాబట్టి దాన్ని అందుకోలేకపోయారంట. మీకు అర్థమైపోయింది విషయం అందరికీ. ఎందుకని మీ అద్భుతాన్ని మీరు అందుకోలేకపోతున్నారు? ఎందుకని దేవుడు ఆల్రెడీ చేసినటువంటి కార్యాన్ని మీరు స్వతంత్రించుకోలేకపోతున్నారు? అంటే ఏంటంటే మీ సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్నమాట. నేను ఎలాగైనా సరే చేస్తాను, నేను ఎలాగైనా సరే అది చేస్తాను. శక్తి చేత కాదు, బలము చేత కాదు, శక్తి చేత కాదనేను, బలముతో నీది కాదనేను, నా ఆత్మ దూర దీని చేతురని యెహోవా సెలవిచ్చెను. అది విషయం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా. బ్రదర్ మీరు బాగానే చెప్పారు. మరి బాక్సులు కొన్నాను అంటున్నారు కదా, ఎక్కడిది? డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారా? లేదు, డబ్బులు పెట్టే కొన్నాం. మరి ఎక్కడొచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశం నుంచి వచ్చాయా? లేదు, భూమి మీద నుంచి వచ్చాయి. ఎలా వచ్చాయి? ఇదే విశ్వాసం రిలీజ్ చేయటం అంటే. నువ్వు ఎప్పుడైతే విశ్వసించావో, హల్లెలూయా, నువ్వు ఎప్పుడైతే విశ్వాస పలుకులు పలుకావో దేవుడు ఏర్పాటు చేస్తాడు అక్కడ. హల్లెలూయా. ఎవరినో ప్రేరేపిస్తాడో. మరి వాళ్ళు కూడా ఇబ్బందులు ఉంటారు. ఎస్, వాళ్ళ ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బంది నుంచి విడుదల పొందడానికి ఒక విత్తనాన్ని రిలీజ్ చేయమని చెప్తాడు అన్నమాట దేవుడు. అప్పుడు
ఏమవుతుందంటండి, వాళ్ళకి జీవితంలో విడుదల, వాళ్ళ జీవితంలో అద్భుత కార్యం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క సంకల్పం అంతా కూడా సమకూడి జరుగుతుందంట మేలు కొరకు. అర్థమైన వాళ్ళందరూ ఆమెను చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇది మానేస్తూ ఉంటుంటాం. విశ్వాసాన్ని అప్లై చేయం. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడేంటి అసాధ్యం అంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంటి అసాధ్యం. మరి విశ్వాసం లేకపోతే మనం ఏం చేస్తాం? హల్లెలూయా. విశ్వాసం ఎలాగొస్తుంది? వాక్యం చదివితే వస్తుందా? ప్రార్థన చేస్తే వస్తుందా? వినటం వల్ల. ఏ వింటేని? సాక్ష్యాలంటే విశ్వాసం వస్తుందా? సాక్ష్యాలంటే నీకు ఒక ఏంటి, వాళ్ళకి చేశాడు కాబట్టి దేవుడు నాకు కూడా చేస్తాడు. కానీ విశ్వాసం అనేటువంటిది ఎక్కడ వస్తుందంటే వాక్యం వినటం ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వినాలి. వాక్యం అంటే అది ఇదని కదా, యేసు ప్రభువారిని గురించి వాక్యం వినటం వల్ల నీలో విశ్వాసం అనేటువంటిది వృద్ధి అవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. వినటం వల్ల విశ్వాసం వస్తుందంట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఉచితంగా కష్టపడితే కాదు, క్రియలు చేస్తే కాదు, అది ఇది చేస్తే కాదు, దాన ధర్మాలు చేస్తే కాదు, పుణ్యకార్యాలు చేస్తే కాదు, ఏమీ చేయలేదు. విశ్వాసం ద్వారా నీతిని సంపాదించేస్తారంట. హల్లెలూయా. విశ్వాసం ద్వారా నీతిని పొందారంట. కాబట్టి ఈ రోజున నీకున్న సమస్య పరిష్కారం నువ్వు కష్టపడితే వచ్చేటువంటిది కాదు. నువ్వున్న ఇబ్బంది నుంచి బయటపడాలనుకుంటున్నావే, అది నువ్వు కష్టపడితే చేసేటువంటిది కాదు. ఎందుకంటే మీ లిమిట్ దాటేసింది. ఎవరో మన ఫోన్ చేసి చెప్తున్నారు, బ్రదర్ 100 కోట్ల అప్పు ఉంది. బా, కొంతమంది జీవితం అంతా కష్టపడి ₹1 కూడా సంపాదించలేం కదా. అంటే మన కష్టార్జితంతో. కానీ 100 కోట్లు అప్పే 100 కోట్లు ఉందంటే అసలు అది ఎలాగా చూస్తారా? కానీ దేవునికి అది ఆఫ్టర్ ఆల్ ఒక్క నైట్, ఒక్క క్షణం చాలు దాని నుంచి బయటపడటానికి. విశ్వాసం ద్వారా, దేవుని నమ్మటం ద్వారా. మేము నమ్ముతున్నాం బ్రదర్, పలుకుతున్నాం. ఎంతకాలం? సంవత్సరం అయింది బ్రదర్. 3:30కి ఒక రోజు మిస్ అవ్వలేదు బ్రదర్. రోజు వస్తున్నాం బ్రదర్, జరగట్లేదు బ్రదర్. అదే కదా కనిపెడతాం అనేటువంటిది ఉండాలన్నమాట. సహనము, ఓపిక, సహనం, ఇవి నీకు ఇంకా సరిపడలేవు. హల్లెలూయా. నీలో ఓపిక, సహనం సరిపడనని లేవు కాబట్టే కార్యాలు జరగడం లేదు. అవి ఎప్పుడైతే నీలోకి వస్తాయో, అవి ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతాయో, ఎస్, పేషెన్సీ సరిపడనంత ఉంది, ఓపిక, సహనం ఉన్నదే కాబట్టి అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు, స్వతంత్రించుకుంటావు. కాబట్టి నువ్వు కష్టపడి సంపాదించేటువంటిది ఏమీ లేదు. మీరు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఉచితంగా యోహాను సువార్త 1:12 చూసినట్లయితే, ఎందరో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కుమారులగట్టుగా అధికారం ఇచ్చేస్తూ ఉన్నాడు. కుమారులు. కాబట్టి నువ్వు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. కేవలం బిలీవ్ ఇట్, రిసీవ్ ఇట్. నమ్ము, పొందుకో. నమ్మండి, పొందుకోండి. నమ్మండి, పొందుకోండి. నమ్మువాని వలన ఈ సూచక్రియలు జరుగుతూ ఉన్నాయంట. నమ్మువాని వలన. హల్లెలూయా. నమ్మువాని వలన ఈ సూచక క్రియలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నమ్మండి, పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.